ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాపం యొక్క శిక్ష, శాపం యొక్క శిక్ష అనేది మనిషి అనుభవించాల్సి ఉంటుంది. ఈ శాపం పోవాలంటే ఏం చేయాలండి అంటారు. నా పాపం పరిహరించబడాలి అంటే ఏం చేయాలంటారు. వాటన్నిటికీ శిక్షలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఆ శిక్షలన్నిటి నుండి తప్పించుకోవాలంటే మనం ఎవరి యందు ఉండాలి? రోమా 8వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. అది సిల్లంగనో, బాణామతనో, దురాత్మలనో, చీకటి శక్తులనో, అపవిత్రాత్మలు అని ఏవి నీకెంత మాత్రమునో హాని చేయవు. ఏవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సాతానుడు కూడా ఏం చేయలేడు. దేవుని బిడ్డ, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గొంగళి పురుగును చూసారా? ఆ పురుగు వస్తుందంటేనే స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చిచ్చి అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరూ దాన్ని ఇష్టపడరు. అందరి చేత అసహించుకోబడిన ఒక జీవి, అందరి చేత చీకొట్టబడిన ఒక జీవి మీ ప్రాంతంలో, మీ ఊరిలో, మీ పట్టణంలో, మీ ప్రదేశంలో ఈ గొంగలి పురుగు ఎప్పుడైనా దేవుడి మీద కోపం తెచ్చుకొని, దేవుడా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, ఒక పిచ్చుకగా కానీ, ఒక కాకిగా కానీ, ఒక ఆకాశ పక్షిగా కానీ నన్ను పుట్టించకుండా అసహ్యమైన రూపంలో, అందరూ చీకొట్టే రూపంలో నన్ను తయారు చేస్తావా ఏంటి నాయనా? నన్ను ఎందుకు ఇలా కలుగజేసావని ఎప్పుడైనా గొంగలి పురుగు కోపం తెచ్చుకొని ఊరేసుకుని చనిపోయిందా? లేదు. రైలు పట్టాల కింద పడి చనిపోయిందా? కిరోసిన్ పోసి కాల్చుకుందా? అదేమంటదంటే, ఎవరు చీ అన్నా అనవసరం. దేవుడు నాలో ఏం పెట్టాడు? జీవం పెట్టాడు. ఆ జీవంతో నేను కదులుతూనే ఉంటాను. కదిలి ఓ చెట్టు మీదకి వెళ్తాను. దేవుడు చెప్పినట్టుగా మునగాకు తింటాను. ఆ తర్వాత గూడు కట్టుకుంటాను. దేవా, నన్ను మారుస్తావా లేదా? నన్ను మార్చు తండ్రి. ఈ పాత బతుకు నాకు వద్దు. ఈ పాత జీవితం నాకు వద్దు. నన్ను నూతన సృష్టిగా చెయ్యి అని మొరపెట్టుకుంటుంది. ఒక గూట్లోకి వెళ్ళి ఆ గూట్లో నుండి బయటికి రాదు. తాను బిగించేసుకుంటుంది. అంటే అది ఉపవాసం ఉందో, ప్రార్థన చేస్తుందో, దేవుని దగ్గర మొరపెట్టుకుంటుందో ఏమో తెలియదు, కానీ కొద్ది రోజులు ధ్యానంలో ఉండిపోతుంది. అది బయటికి రాకుండా ఆ తర్వాత బటర్ఫ్లై వలె అది ఎగరడం ప్రారంభించింది. 2 రెక్కలు గొంగలి పురుగు ప్రాకే స్వభావం, సీతాకోక చిలుక ఎగిరే స్వభావం. ఒకటి అసహించుకోబడితే, ఒకటి ఇప్పుడు అందరూ ఇష్టపడే జీవితంగా మారిపోయింది. ఒక జీవికి 2 జీవితాలు ఇవ్వగలిగితే నీకు 2 జీవితాలు ఇవ్వలేడా? నీకు 2 జీవితాలు ఇవ్వగలడు దేవుని బిడ్డ. ఒకటి, భూమి మీద ప్రాకుతున్నటువంటి లోక సంబంధమైన పాప జీవితంలో జీవించిన ప్రతి మనిషి కూడా యేసు ప్రభుని ఆరాధించి ప్రార్థించి క్రీస్తునందు ఉన్నట్లయితే దేవుడు నీకు నూతన సృష్టిగా చేస్తా అన్నాడు. నిన్ను నూతన సృష్టి. జక్కయ్య అనే వ్యక్తి మొదటిగా గొంగలి పురుగులా ఉన్నాడు. అన్యాయస్తుడిగా, అక్రమార్కుడిగా, వాక్య విరుద్ధమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. శాపగ్రస్తుడిగా అదే వ్యక్తి క్రీస్తును కలుసుకున్నప్పుడు చెట్టు దగ్గర యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ చెట్టు దిగిరా, నీకున్న గర్వం అనే చెట్టు, నేను గొప్పవాణ్ణి అనే చెట్టు దిగిరా, అహంభావం అనే చెట్టు నుండి దిగిరా, నా కులం గొప్పది, నా ఊరు గొప్పది, నా ప్రాంతం గొప్పది అనుకుంటూ ఆ గర్వం అనే దాంట్లోంచి దిగి వచ్చేసాయి. నువ్వు సమాధానపడు. ఎప్పుడైతే అతను దిగివచ్చి సమాధానపడ్డాడో యేసు ప్రభు వారు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేశాడు. అతని ఇంటికి రక్షణ కలిగింది. బ్రతుకు మారిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ క్రీస్తునందు ఉన్నట్లయితే జీవితాలు మారిపోతున్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభుకు హృదయం ఇచ్చి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తున్నాం. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను అని మీరు సెలవిచ్చిన ఈ వాగ్దానం మీరు నెరవేరుస్తున్నారు నాయన. ఈ మాటలు అనేక హృదయాలను తాకున్నట్లుగా నాయన, ఏ చెట్టు ఎక్కి కూర్చున్నారో ఆ చెట్టు మీద నుండి వారిని దింపండి. దిగి వచ్చి సమాధానపడి మారు మనసు పొంది నీ వైపు తిరిగే కృపనివ్వండి. వారి జీవితంలో ఒకవేళ వ్యసనాల్లో ఉన్నట్లయితే వారిని విడిపించండి. ఈ
ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులు అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. దేవుని వాక్యం అనేకులకు అందజేయవారు ధన్యులు అని వ్రాయబడింది. ఆ ధన్యత మీ సొంతం అవ్వాలని మా ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.